వెల్కమ్ టు ఎంఆర్సి డైరీస్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి చామదుంప పులుసు చేద్దాము. దీనికి కావాల్సింది ఒక 1/2 కిలో చామదుంపల్ని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడుక్కొని ఒక కుక్కర్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక 3 విజిల్స్ వరకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడికిన ఈ చామదుంపల్లోంచి ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది, దాన్ని మనం వంపేసుకొని కొంచెం చల్లబరిచిన తర్వాత ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని క్రష్ చేసిన గార్లిక్ పీసెస్ ఒక 4-5, ఆ తర్వాత ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మినపగుళ్ళు 1 టీ స్పూను, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, 2 ఎండుమిర్చి విరిచి వేయాలి. ఇందులోనే టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం ఇంగు వేసి కొంచెంసేపు వేయించాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గాలి. మూత పెట్టి మగ్గిస్తే బాగా మగ్గుతుందండి. ఈ లోపల ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గుతున్న ఉల్లిపాయల్లో ఒక చిన్న సైజ్ టమాటా, ఇది కలర్ కోసం బాగుంటుందండి, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. మూత పెట్టే మగ్గించుకోండి. ఈ టమాటాలు మగ్గే లోపల చామదుంపలు ఏవైతే మనం చల్లారడానికి అట్టి పెట్టామో అవి అప్పటికే చల్లారిపోయి ఉంటాయండి. వాటికి తొక్కు తీసేయాలండి. కొంచెం జారిపోతూ ఉంటాయి కానీ ఈజీగానే వస్తాయి, ఒక 3 విజిల్స్ అయినాయి కాబట్టి. అన్నీ ఒలుచుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత ఈ తొక్కు తీసుకున్న ఈ చామదుంపలను వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వీలైతే కొంచెం ఉప్పు కూడా వేసుకొని టేస్ట్ బట్టనమాట, మరీ ఎక్కువైపోకూడదు ఉప్పు. ఎప్పుడు కూడా మూత పెట్టే మగ్గించాలి, మీడియం టు సిమ్లో పెట్టుకొని. లైట్గా నూనె వస్తుందండి అడుగున, ఆ టైంలో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ లోపల నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసుకొని ఆ పులుసు ఈ చామదుంపల ముక్కల్లో వేసుకోవాలి. ఈ చామదుంపలు మునిగేంత వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో మంచిగా కలుపుకొని టేస్ట్ చూసుకోవాలండి, ఉప్పు ఏమైనా తగ్గిందా ఏంటి అనేది. సరిపడా చెక్ చేసుకుని ఫస్ట్ వాటర్ యాడ్ చేసినప్పుడు బాగా పల్చగా ఉంటుందండి. మూత పెట్టి ఆ సన్న సెగలో వీటిని తెరలబెట్టాలండి పులుసుని. ఆ తెరలబెట్టే టైంలోనే మనకి ఈ కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా పులుసుగా పట్టేస్తుంది. 5 మినిట్స్కి ఒకసారి తీసి చెక్ చేసుకుంటుంటే పులుసు చిక్కబడిందా లేదా మనకు తెలుస్తుందండి. దానికి ఏమైనా సాల్ట్ తగ్గినా కొంచెం మనం వేసుకోవచ్చు. ఏంటంటే కొంచెం లైట్ సిరపీగా వచ్చినప్పుడే కట్టేసుకోండి, మళ్ళీ చల్లారిన తర్వాత మరీ ఎక్కువ చిక్కగా అయిపోతుంది. ఈ చామదుంపల పులుసు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.